ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ను జైలుకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. అంతకుముందు కేజ్రీవాల్ తన ఫోన్ పాస్వర్డ్ ఇవ్వట్లేదని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. అంతకుముందు కోర్టు హాల్కు వెళ్తూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు కేజ్రీవాల్. ప్రధాని తీరు దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మార్చి 22న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు. అటు తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఆయన వేసిన పిటిషన్పై న్యాయస్థానం రేపు విచారణ చేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇక కేజ్రీవాల్ ను జైలుకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. అంతకుముందు కేజ్రీవాల్ తన ఫోన్ పాస్వర్డ్ ఇవ్వట్లేదని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. అంతకుముందు కోర్టు హాల్కు వెళ్తూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు కేజ్రీవాల్. ప్రధాని తీరు దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను మార్చి 22న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచారు. అటు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఆయన వేసిన పిటిషన్పై న్యాయస్థానం రేపు విచారణ చేయనుంది.